వేశ్య అన్నాడు అని నిరూపిస్తే ఎన్ని చెప్పులతో కొట్టాలి? ఇక నుంచి వదిలేదే లేదు. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు సోషల్ మీడియాలో జరుగుతున్న దారుణాన్ని మీరందరూ చూస్తూనే ఉన్నారు. కొన్ని మతోన్మాద న్యూస్ ఛానల్స్ వారికి ఏ పని పాట లేనట్లుగా, లోకంలో ఇంకా వేరే న్యూస్ లేనట్లుగా కొంతమంది విచ్చలవిడిగా నోటికి వచ్చిందల్లా వాగుతూ, నోటికి వచ్చిన టైటిల్స్ రాసుకుంటూ థంబ్నెయిల్స్ చేసి యూట్యూబ్లో ఈరోజు పెడుతూ ఉన్నారు. దైవజనులు షాలేం రాజు అన్న అసలు మాట్లాడిన సందర్భం ఏంటి ఒకసారి ఇది వినండి. మల్లెపూలు అమ్ముకునేవాడు చర్చి ముందు పెట్టాడంట బండి. పాస్టర్ గారు లోపల పోతే చెప్పాడు, ఒక్కడు కూడా కొనడు పోరా అని. ఇంకో చోట పెట్టుకో, మార్కెట్లో పెట్టుకోపో, అక్కడ కొంటారులే కానీ ఇక్కడ కొందరు పో అంటే ఎందుకు కొందరు 8 ఆడవాళ్ళు వస్తుంటే కొంటారులే అని పెట్టాడు. కోట మొదలైన దగ్గర నుంచి కోట వైపు అందరు ఇళ్ళకి పోయిందాక ఆడే కూర్చున్నాడు. ఒక్కళ్ళు కొనలా. అందరు పోయినాక పాస్టర్ గారు కూడా పోతా చూశాడు, బండికి వెళ్ళి ఒక్క మూర పూలు కొనలా ఎవరు. ఏమైందిరా అన్నాడు. ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు, ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు. కొనర్రా, కొనరు. పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్లమిటి బజార్లమిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. వారు పరిశుద్ధాత్మ సంబంధులు. పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు, సత్ప్రవర్తన కలిగి ఉన్నవారు, సత్క్రియలు చేయడానికి పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, ఆయన రక్తము చేత కడగబడిన వారు, క్రీస్తు రక్తము చేత నీతిమంతులుగా తీర్చబడి నీతిగా బ్రతకటానికి తమ్మును తాము ప్రతిష్ఠించుకున్నవారు. ఇకంతే బండి నెట్టుకొని పోయాడు. ఏం మాట్లాడారు ఆయన? వేరే ఒక దైవజనులు ప్రస్తావించిన విషయాన్ని ఆయన వాక్యంలో ఒక అంశంలో భాగంగా ఒక ఉదాహరణగా దీన్ని ప్రస్తావించారు. అసలు దీనికంటే ముందు ఆయన ఏం చెప్పారు ఇది ఎవ్వరు చూపించలేదు. ఒకసారి ఈ వీడియో చూడండి. దీనికంటే ముందు ఆయన ఏం చెప్పారు ఒకసారి చూడండి. మీరు ఏ అలంకరణ చేస్తారో, ఏ విధంగా రెడీ అవుతారో నాకు తెలియదు, కానీ మిమ్మల్ని చూసినప్పుడు భక్తిగల స్త్రీలు అని చెప్పుకోవటానికి, భక్తిగల పురుషులు అని చెప్పుకోవటానికి తగినట్టుగా మిమ్మును మీరు రెడీ చేసుకోండి, సిద్ధపరచుకోండి. దైవభక్తి గలవారం అని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా అన్నదాన్ని రౌండ్ చేసుకోవాలి. నన్ను చూస్తే ఒక భక్తురాలు అంటారా, లేకపోతే బలహీనురాలు అంటారా? నన్ను చూస్తే అక్క వందనాలు అంటారా, లేకపోతే అంటారా? ఏమనుకోవద్దు, పచ్చిగా చెప్తున్నా. నన్ను చూస్తే అక్క వందనాలు అంటారా, లేకపోతే ఏం చెప్పారు ఆయన? ఒక స్త్రీ పద్ధతిగా ఉండాలి, ఒక స్త్రీగా ఎవరైనా నిన్ను చూస్తే వందనాలు చెప్పే విధంగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి అని చెప్పి ఆయన మాట్లాడారు. ఆ వాక్యంలో భాగంగా వేరే ఒక దైవజనులు ప్రస్తావించిన విషయాన్ని చెప్పారు. ఈ విషయాన్ని ఒక న్యూస్ ఛానల్, ఒక పెద్ద న్యూస్ ఛానల్, ఆ న్యూస్ ఛానల్ పేరు కూడా నేను చెప్పడానికి ఇష్టపడట్లేదు, ఒక న్యూస్ ఛానల్లో జాషువా డానియల్ అన్న వెళ్ళినప్పుడు ఆ న్యూస్ యాంకర్ ఏమన్నాడు ఒకసారి వినండి. ఇది మతాలకు అతీతంగా కాదు, ఇది స్త్రీ గురించి అంటూ ఉన్నారు. నేను ఒక్కటి చెప్తున్నాను, స్త్రీని అవమానించేది ఒక పూజారైనా, పాస్టర్ అయినా, ఇంకొకరైనా నేను ఖండిస్తున్నా. వాటిని కూడా ఖండిస్తా. ఒక మతాన్ని, ఒక మతాచారాన్ని ఇంకొకరు ఎవరైనా విమర్శిస్తే నేను ఖండిస్తా. స్త్రీలు ఎవరు మాట్లాడుతున్నారా? ఏమండి మా మరిమ తల్లి గారిని అంత దారుణంగా దూషించారు. అది పంపించండి ఒకసారి, అడుగుదాం. ఓకే, నేను అడుగుతా, నేను క్వశ్చన్ చేస్తా. బిగ్ టీవీ క్వశ్చన్. ఒక మతాన్ని విమర్శిస్తూ ఇంకొకరు ఎవరైనా విమర్శిస్తే బిగ్ టీవీ క్వశ్చన్ చేస్తుంది. అడుగుదాం. ఏమన్నాడు ఇందులో? ఖచ్చితంగా తప్పే, దీన్ని నేను ఖండిస్తున్నా అన్నాడు. తెల్లవారేసరికి కొద్ది గంటల వ్యవధిలోనే అతన్ని వీళ్ళ ఆఫీస్కి తీసుకుని రాలా, వీళ్ళు అతని ఆఫీస్కి వెళ్ళి ఏమన్నారు ఒకసారి వినండి. హిందువులందరూ కూడా ఎంత పవిత్రంగా చూస్తూ ఉంటారు. ఐదోతనానికి గుర్తుగా కూడా చెప్పొచ్చు. అలాంటి మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా వేశ్యలు అంటూ కూడా ఒక పాస్టర్ బోధించడం జరుగుతుంది క్రైస్తవులకి. అసలు ఆ వీడియో ఎంత వైరల్ గా మారిందంటే హిందువులందరూ కూడా కోపానికి గురవుతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఏమన్నాడు? వేశ్య అన్నాడా? ఆ మాటలు మీకు ఎక్కడన్నా వేశ్య అని కనిపించిందా? ఆ పదాల్లో ఎక్కడన్నా వేశ్య అని కనిపించిందా? ఒక మహిళ వై ఉండి ఇలా ఒక దైవజనుడు చెప్పిన మాటను వక్రీకరిస్తూ మాట్లాడుతున్నావు అంటే ఇంక నీ బుద్ధికి వదిలేయాలి. ఆ ఎదురు కూర్చున్నోడా అన్న మంచోడా, వాడు స్త్రీల గురించి ఏం మాట్లాడు తెలుసా?
వాడు అసలు స్త్రీల గురించి ఎంత నీచంగా మాట్లాడాడో ఒకసారి ఇది వినండి. బైబిల్ దేవుడు నా కాలు పట్టుకు క్షమాపణ చెప్పాలి, క్రైస్తవుల భార్యను అన్యుడికి అప్పగిస్తారని చెప్పాడు. చాలా రోజుల నుండి వేచి కనీసం అనంతపురం పాస్టర్ గారి భార్య మీద అప్పగించలేదు. లేకపోతే బైబిల్ దేవుడు వాగ్దానం చేస్తే తప్పనండి, మాటలే నిలబడేది. అప్పుడు ఇశ్రాయేలు భార్యను అన్యుడికి అప్పగిస్తా అన్నాడు, అప్పగించాడు. ఇప్పుడు అన్యుడంటే క్రైస్తవులు కాని వాళ్ళు అన్యుడు అని చెప్పి ప్రచారం చేస్తారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎవరైనా తప్పు చేసినప్పుడు అన్యుడికి అప్పగిస్తారు భార్యను కూడా. బైబిల్ దేవుడు గురించి అయితే ఈ భార్య ఆడి భార్య దగ్గర అటు మారుస్తా ఉంటాడు. విన్నారా? స్త్రీల గురించి ఎంత నీచంగా అవమానిస్తూ సేవకుల భార్యల గురించి వీడు మాట్లాడాడో, ఆడి దగ్గరికి ఏమో పోయి ఇలా మాట్లాడాడు షాలేం రాజు గారు. ఇది వేసి అన్నాడా? ఏం చెవులే అన్న మా ఊర్రా నేను చూపిస్తాను, హాస్పిటల్ తీసుకెళ్ళి చెవులే అన్న పని చేయట్లేదేమో. వేసి అని అన్నాడు ఆ పదంలో ఎక్కడైనా? నీకు ఎక్కడన్నా కనిపించిందా? కళ్ళు ఏమన్నా పోయినాయా? విన్నది సరిగ్గా వినండి, విని మాట్లాడండి. లేనిపోయిన మాటలన్నీ కల్పిస్తూ ఎదురు సరే కూర్చున్నాడన్న మంచోడా? స్త్రీల గురించి అన్న గౌరవంగా చెప్పేవాడా? అది చేసేవన్నీ కాటన్ సీడ్ బిజినెస్లే. మా వీళ్ళు పోయి ఆడి దగ్గర కూర్చుని ఈడి బావమరిది ఇంకోడు ఉన్నాడు, ఆడి పేరు కూడా చెప్పాను నేను. వాడి ఛానల్ మీద స్ట్రైకులు పడ్డాయి, వాడు గోల ఆడిది. పాపం వాడు ఏం చేయాలో అర్థం కాక న్యూస్ ఛానల్కి ఇచ్చాడు. దాన్ని తెగ రచ్చ చేస్తున్నారు. అసలు ఆయన అన్నదేంటి, వీళ్ళు అన్నదేంటి? ఇంకా అసలు న్యూస్ ఛానల్కి పనేమీ లేదు అన్నట్లుగా. న్యూస్ ఛానల్కి ఇంకా న్యూస్లేం కనిపించట్లేదా మీకు? ఇంకా అసలు లోకంలో ఇంకా వేరే న్యూస్లేం లేవా? దీని ఒక్కదాన్నే మీరు ప్రచురం చేస్తున్నారు. జరిగిన లైవ్ గంట లైవ్ జరిగితే దాన్ని 10 గంటల లైవా? ఏం మాట్లాడాడని మీరు? అసలు నాకు ఇది చూస్తే ఆశ్చర్యం వేసింది. 10 గంటలు లూప్ పెట్టి వదిలేరు లైవ్ని. ఓ ఛానల్లో మహిళా సంఘ అధ్యక్షురాలంట, ఆమె పోయి మాట్లాడుతుంది అసలు స్త్రీలను అవమానపరిచాడని. ఏమ్మా స్త్రీ మహిళా అధ్యక్షురాలా? కనిపించలేదా నీకు? స్క్రీన్ మీద మీకు ఒకటి వేసాను చూడండి. భార్యాభర్త గుడికి వెళ్తే భర్తని చెట్టుకు కట్టేసి భార్య మీద లైంగికంగా గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ విషయం న్యూస్లో వచ్చింది. అప్పుడు మాట్లాడడానికి నీ నోరేమైంది? అప్పుడు రాని నోరు ఇప్పుడు వచ్చింది ఎందుకు? ఎన్ని గ్యాంగ్ రేపులు జరిగినాయి? ఎక్కడైనా మహిళల మీద అత్యాచారం జరిగినప్పుడు ఏం చేస్తున్నావు? అప్పుడు నోరు ఎందుకు రాలేదు నీకు? ఇప్పుడు వచ్చిందా మాట్లాడటానికి? ఏమన్నాను మాట్లాడినట్టు నువ్వెందుకు వక్రీకరించి మాట్లాడుతున్నావు? బుద్ధి ఉందా? మైండ్ ఉందా? అని నేను మాట్లాడచ్చు, కానీ మాట్లాడడం మా దైవజనులు మాకు అది నేర్పించలేదు. సంస్కారం కలిగి మాట్లాడమన్నారు. అప్పుడు రానోరు ఇప్పుడు వచ్చిందా? దైవజనులు షాలేం రాజు గారు ఎవరో ఒక దైవజనుడు, ఆ దైవజనుడు ఎవరో కూడా తెలుసు, కానీ చెప్పడానికి ఇష్టపడం. వేరే ఒక దైవజనుడు చెప్పిన మాటని నా అంశంలో భాగంగా వివరించి చెప్తే, ఒక పూల వ్యాపారి గురించి చెప్తే ఇంత కోపం వచ్చింది. పక్కన ఈ న్యూస్ ఛానల్ పేరు నేను చెప్పడానికి ఇష్టపడట్లేదు. ఏమో పోయి మాట్లాడింది అక్క, మీకు ఫస్ట్ వినిపించాను, ఇప్పుడు వినిపిస్తా చూడండి. ఈడున్నాడుగా, ఈడు మరి ఈ మాట అన్నాడు. బైబిల్ దేవుడు నా కాలు పట్టుకు క్షమాపణ చెప్పాలి, క్రైస్తవుల భార్యను అన్యుడికి అప్పగిస్తారని చెప్పాడు. చాలా రోజుల నుండి వేచి కనీసం అనంతపురం పాస్టర్ గారి భార్య మీద అప్పగించలేదు. ఇన్నారుగా ఏమన్నారు? అప్పుడు నీ నోరేమైంది? ఇప్పుడు ఇంకో వీడియో చూపిస్తా చూడండి. పూర్తి కాదండి, గొట్టం కదంటే సనాతన ధర్మం గురించి. ఇప్పుడు నేను చెప్తున్నా, వాట్ ఎవర్ స్టేట్మెంట్స్ ఐఎమ్ గివింగ్, ఐఎమ్ కన్ఫైన్ టు దట్ అండ్ ఐఎమ్ ద సోల్ పర్సన్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. ఓకే, నేను చెప్తున్నానండి, ఆన్ రికార్డే చెప్తా ఉన్నాను. నా ధర్మం గురించి, నా హిందూ ఆడబిడ్డల గురించి, ఎందుకంటే నేను ప్రతిరోజు ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాను, చిన్నప్పటి నుంచి చేశాను. భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని చెప్పేసి. అలాంటి నా సహోదరులైన ఆడవాళ్ళ గురించి నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను. ఇది నా 4 గోడల మధ్య మాట్లాడుకున్న మాట, నా వాళ్ళ మధ్య మాట్లాడుకున్న మాట అంటే చెప్పు తెగదాకా తంత. ఇప్పుడు నేను ఉన్నానండి, నేను ఒక మాట అంటాను, చర్చికి వెళ్ళే వాళ్ళందరూ వ్యభిచారులు అని చెప్పంట. నేను ఏ చర్చ్ అని పేరు చెప్పను, ఏ పాస్టర్ అని పేరు చెప్పను, పలానా ఆడమ్మాయి పేరు చెప్పను. ఇప్పుడు నేను మాట్లాడిన మాట కరెక్ట్ అవుతుంది? యాకే తప్పే? తప్పే వెస్లీ గారు, తప్పే. ఎవరు మాట్లాడినా తప్పే. ఒకసారి అడుగుతాను, వెస్లీ గారు మాట్లాడకూడదు. ఎట్లా అంటాడు? మీరు ఎట్లా వస్తారు బయటికి? రావడానికి వీల్లేదంటే
రైట్ వెస్లీ గారు, అదే 4 గోడల మధ్య లలిత్ కుమార్ చెప్తున్నట్టుగా మీరు కీర్తించుకోండి, మీ దేవుడిని కీర్తించుకోండి, మీ గురించి చెప్పుకోండి, పర్వాలేదు. కానీ ఇతరులు కూడా అట్టే విధంగా మాట్లాడుతాం. ఏమంటున్నాడు? స్త్రీలంటే నాకు గౌరవం, స్త్రీలు ఓ పెద్ద పెద్ద మాటలు. బామ్మో ఈ మాటలు అసలు ఈ మాటలు ఎన్నో ఎట్లా ఉంటారంటే, అమ్మో వీడికి నిజంగా దేశభక్తి, దేశ స్త్రీలు అంటే గౌరవం అమ్మో అనిపిస్తుంది కదా, అనిపిస్తుంది. ఒక్కసారి ఇది చూడండి. అందుకే మరి వాళ్ళ అమ్మకి రిబ్బన్ కటింగ్ చేసిన పడితే అదే రోజు రిబ్బన్ కటింగ్ అయిన తర్వాత 8 నెలలకు కదా, అంటే 8 months బ్యాక్ అనమాట. అంటే ఇప్పుడు డిసెంబర్ కదా, ఒక 8 months బ్యాక్ వెళ్ళి అది కాదు రిబ్బన్ కటింగ్ చేసిన బ్యాచ్ రోమన్ సైనికుడు. రోమన్ సైనికుడు మరి ఇంకెవరున్నారు మరి? చాలా మంది వస్తారు మేమున్నాం అని. హమారా అన్నగారు, కుమార్ అన్నగారు రోమన్ సైనికుడు నేనే అని ఒప్పుకున్న వారికి ₹1,00,000 బహుమతి ఇస్తా. తమ్ముడు నువ్వు అలా ఒప్పుకుంటే నీకు ఒక 100 కోట్లు కావాలి పంచాలంటే, అంతమంది వస్తారు ముందుకి. అన్నలు నేను రాత్రికి గుడాల పండుగలలో మిస్ తో కిస్ చేద్దామని అనుకుంటున్నా. వీడి పక్కన కూర్చున్న పంది మాట్లాడుతుంటే వీడు సపోర్ట్ చేస్తున్నాడు. వీడు మళ్ళీ ఏమంటున్నాడు, నా దేశ స్త్రీలనంటే నేను ఊరుకోను, చెప్పుతో కొడతాడంట. నిన్నే చెప్పుతో కొట్టాలి ఈ మాటకి సపోర్ట్ చేసినందుకు? ఎన్ని చెప్పులతో కొట్టాలి ఎరా అని అనను. దయచేసి నేర్పిలేదు. నోటికి వచ్చినట్టు నేను తిట్టచ్చు, చెప్పుతో కొడతా, షూతో కొడతా, కాలు తీసుకు కొడతా, మాట్లాడచ్చు. వాక్ స్వాతంత్రం ఉంది కానీ మాట్లాడం. దయచేసి మాకు అది నేర్పించలేదు. న్యూస్ ఛానళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇష్టం వచ్చినట్లు తమ్నేల్ చేస్తున్నారు. వాళ్ళందరి మీద ఆల్రెడీ కేసు ఫైల్ అయింది. మీరు వాటిని కూడా మీరు దైవజనులు చాలామంది వాటిని చూపించారు. వాళ్ళందరి మీద దైవజనులు షాలేం రాజు గారు చెప్పిన మాటలను వక్రీకరించి తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారందరి మీద ఇప్పటికే చాలా కేసులు నమోదైనాయి. ఇంకా నమోదు కాబోతున్నాయి. ఈ వీడియో చూస్తున్న మీరు కూడా పెట్టాలి అనుకుంటే స్వతంత్రంగా వెళ్ళి కేసులు పెట్టండి. ఎందుకంటే దైవజనులు షాలేం అన్న ఏమన్నారో మీ అందరికీ తెలుసు. ఆయన ఏమో స్త్రీలు హీనంగా మాట్లాడే వ్యక్తి కాదు, స్త్రీలని చాలా గౌరవించి మాట్లాడే వ్యక్తి. అలాంటి ఆయన్ని ఇలా మాట్లాడుతుంటే ఇప్పటికైనా నోరు తెరిచి వీరందరి మీద మీరు కేసులు పెట్టండి. విన్నారు కదా, వేశ్య అన్నాడంట షాలేం అన్నాడా? ఎక్కడన్నాడు? వేశ్య అన్నాడని మీరు నిరూపిస్తే దేనికైనా సిద్ధం కానివ్వండి. ఆయన ఆ వీడియోలో వేశ్య అన్నాడు అని నిరూపిస్తే దేనికైనా సిద్ధం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని వినేది జాగ్రత్తగా విని మాట్లాడటం నేర్చుకోండి. మాట్లాడండి. ఏది పడితే అది ఉంది కదా అని ఎవడు పడితే వాడు యూట్యూబ్ ఆన్ చేసి ఎవడు పడితే వాడు మాట్లాడేసి మర్యాదగా ఈ న్యూస్ ఛానళ్ళన్నీ క్షమాపణ చెప్పాలి. లేదంటే ఏం చేయాలో మాకు తెలుసు, అలానే చేస్తాం. ఇక నుంచి వదిలేదే లేదు. ఇప్పటిదాకా ఏదో వదిలేశారు, ఇక నుంచి ఎవ్వరు వదలరు. మీరు క్షమాపణ చెప్పేదాకా ఇది చెప్తుంటే ఇంకోటి గుర్తొచ్చింది. ఒకసారి క్లిప్పింగ్ వినండి, ఎంత నవ్వు వచ్చిద్దో. సో అక్కడికి వెళ్ళారు, షాలేం రాజుని కలవడానికి ప్రయత్నించారు కానీ ఆయన అక్కడ లేరు. ఆయనతో ఫోన్ లో మాట్లాడడానికి కూడా ప్రయత్నించారు కానీ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్. సో ఏందంట, ఫోన్ చేశారంట, ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందంట, పరారీలో ఉన్నాడంట. ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. అసలు ఆయనకి ఫోనే లేదన్న ఆయన, నువ్వు ఫోన్ చేయడానికి. నువ్వు ఫోన్ చేసిన నెంబర్ నాకు చూపి, నేను ఫోన్ చేస్తా. ఆ నెంబర్ డిస్ప్లే వేయచ్చు కదా. ఈ నెంబరు షాలేం రాజు గారిది, మీరు ఫోన్లు చేయడం డిస్ప్లేలో వేయచ్చు కదా. అసలు నువ్వు చేస్తే కదా ముందు. అసలు ఆయనకి ఫోనే లేదు నువ్వు చేయడానికి. మినిస్ట్రీ నెంబర్ ఉంది, అది దేనికి? ప్రార్థన అవసరాలకు ఎవరన్నా బాగలేని వాళ్ళు ఫోన్లో ప్రేయర్ చేయించుకోవడానికి. అందులో సేవకురాలు కొంతమంది ప్రార్థన చేస్తారు, అందుకని ఆ నెంబర్ ఉంది. ఆ నెంబర్ నువ్వు ఎప్పుడు చేసినా కలిసిద్ది. సరే నువ్వేమన్నా అర్ధరాత్రి ఫోన్ చేసావు, ఏమన్నా సిగ్నల్ కలవదానికి 7ంటికో 7:30కో ఆ లైవ్లో వీడియో, అది ఫోన్ స్విచ్ ఆఫా? అసలు ఆయనకు ఫోన్ ఉందా నువ్వు ఫోన్ చేయడానికి?
ఎంత నవ్వు వచ్చిందంటే ఈ మాట వింటే నాకు. పరారీలో ఉన్నాడంట. ఆ రోజు కర్ణాటక పోయి పాప మందిర ప్రతిష్ట చేసి ఆ వీడియోలన్నీ దైర్యం చెప్తూనే ఉన్నారు. నిన్న శుక్రవారం వచ్చారు, చర్చిలోనే వాక్యం చెప్పాడు. ఇవన్నీ అలా కనిపించవు. ఒక వ్యూ ఆయన ఫోటో పడాలి, వ్యూస్ పోవాలి, డబ్బులు రాబెట్టుకోవాలి. డబ్బులు తగ్గినాయేమో పాపం. ఇకనైనా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇప్పుడు పెట్టిన వీడియోలు సరిగ్గా తీసేస్తే మంచిది. ఈ మతోన్మాద్ న్యూస్ ఛానల్కి చెప్తున్నాను. లేదంటే ఏం చేయాలో తెలుసు, అలానే ప్రొసీడ్ అవుతాం. ఈ వీడియో చూస్తున్న మీరు కూడా స్వచ్ఛందంగా మీ అంతటి మీరే వెళ్ళి ఆ న్యూస్ ఛానళ్ళ పైన కేసులు వేయండి. అవసరమైతే ఈ వీడియోలన్నీ వాళ్ళ ఛానల్లోనే ఉన్నాయి, డౌన్లోడ్ చేసుకోండి. వాళ్ళు మళ్ళీ డిలీట్ చేస్తారు. అన్నీ వాళ్ళ ఛానల్ అయినా ఇబ్బంది ఏం లేదు, అన్నీ డౌన్లోడ్ చేసి పెట్టాం. అన్నీ మా దగ్గర ఉన్నాయి. మీరంతటి మీరు స్వచ్ఛందంగా వెళ్ళి ఆ న్యూస్ ఛానల్ పైన ఎవరైతే అక్కడ వక్రీకరించి మాట్లాడుతున్నారో, అనని మాట అన్నారని కల్పిస్తున్నారో వారందరి మీద మీ అంతటి మీరు స్వచ్ఛందంగా వెళ్ళి కేసులు పెట్టండి. అప్పుడు వాళ్ళకి బుద్ధి వచ్చింది.